హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. కాల్షియం తక్కువగా ఉందని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందని టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు కదా. అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఈ లడ్డూని ప్రతిరోజు లంచ్ తర్వాత లేదా కనీసం వారానికి 3 సార్లు తిని చూడండి. మీరే డిఫరెన్స్ చూస్తారు. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా నల్ల నువ్వుల్ని మట్టి, ఇసుక ఇలాంటివేవీ లేకుండా బాగా నీట్గా చేసుకోవాలి. ఇవి మొత్తం 250 గ్రామ్స్ ఉన్నాయి. వీటిని ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. 250 గ్రామ్స్ నువ్వుల కోసం 100 గ్రామ్స్ ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, కొబ్బరి పౌడర్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని 250 గ్రాముల నువ్వులకి 150 గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నైఫ్తో తురుముకున్నామంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు, లేదంటే బెల్లానికి బదులుగా డేట్స్ కానీ అంజీర్ని కానీ వేసి లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిపోయిన నువ్వులు, కొబ్బరి కలిపి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నువ్వుల్లో పాల కంటే 10 రెట్లు కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లేడీస్ హెల్త్కి చాలా మంచిది. జనరల్గా రోజులో 1 లేదా 2 స్పూన్లు నువ్వులు తీసుకుంటే సరిపోతుంది. దానికి మించి ఎక్కువగా తిన్నామంటే వేడి చేస్తుంది. నువ్వుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసి స్పూన్తో ఒకసారి కలుపుకుని మిక్సీ పట్టుకున్నామంటే నువ్వుల్లో బెల్లం బాగా కలిసిపోయి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఈ నువ్వు పిండిని మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని మనం కావాలి అనుకుంటే ఇలానే లడ్డూలు చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నెయ్యి వేసి కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. నెయ్యి కూడా మన హెల్త్కి చాలా మంచిది. నెయ్యిలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది కాబట్టి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పటిలాగా మన అమ్మమ్మల, నాయనమ్మల కాలంలో స్కిన్ కేర్ అని, ఆ సీరం అని, ఈ సీరం అని ఏది యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇలా న్యాచురల్గా నెయ్యి, పసుపు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎంత స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉండేవాళ్ళో. నిజమే కదా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న లడ్డూలని స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. నల్ల నువ్వులు చేదుగా ఉంటాయి అని అందరూ అనుకుంటారు. అలా ఏం కాదు. డార్క్ చాక్లెట్ కంటే కూడా తక్కువ చేదుగానే ఉంటాయి. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ అండ్ షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.